కొన్నిసార్లు ఎటు పోవాలో మనకు అర్థం కాదు. జీవితంలో ఎన్నో కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు ఎదురైన ఓటములన్నీ మనకి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇంక నువ్వు సాధించలేవు, ఇంక నీ బ్రతుకులో ఏదీ జరగదు, ఇంక అద్భుతం జరగదు, నువ్వు ప్రార్థన చేస్తున్నా అది అనవసరమే అని కొన్ని మాటలు నీ చెవిని పెడుతున్నప్పుడు నువ్వు వెనుకడుగు వేయకుండా ఈ ఆపద కాలంలో లేకపోతే ఈ క్లిష్టమైన పరిస్థితుల మధ్యన నువ్వు ప్రభు వైపు చూడగలిగితే, నువ్వు దేవుని సందులో ప్రార్థించగలిగితే ఏ గమ్యానికి సరళ గమ్యానికి చేరుస్తాడు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అన్ని ద్వారాలు మూయమన్నట్టుంటాయి. ఈరోజు కొంతమంది అదే కదా బాధపడుతున్నారు. ఎటు మార్గం తెలియట్లేదయ్యా, ఏం చేస్తున్నా అందులో మాకు విజయం రావట్లేదు, ఇంక ఓటమి తప్ప మరొక వార్త మాకు వినబట్టలేదని కలవరపడుతున్నాం చాలామంది. కానీ ఒక మాట చెప్తాను, అన్ని ద్వారాలు మూయబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారం తెరబడుతుంది. ఆ దేవుని ద్వారం తెరబడాలంటే ఆపత్కాలం వచ్చినప్పుడు మనం ప్రభు వైపే చూడాలి. తండ్రి, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నిన్ను మాత్రమే నమ్ముకున్నానయ్యా అని మీరు ప్రభు వైపు చూడగలిగినప్పుడు ఏ గమ్యానికి మీరు చేరాలో ఆ గమ్యానికి దేవుడు చేరుస్తాడు.